మన కబోర్డ్ ఓపెన్ చేస్తే మనకి చాలా క్లోత్స్ ఉంటాయి, కానీ ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నప్పుడు నాకు వేసుకోవడానికి ఏమీ లేవు అని అనిపిస్తుంది. మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉంటే ప్రాబ్లం మీకు తక్కువ క్లోత్స్ ఉండడం కాదు, అనవసరమైన క్లోత్స్ ఎక్కువగా ఉండడము. ఇవాల్టి వీడియోలో నేను 10 మినిమలిస్ట్ క్లాసెట్ రూల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ రూల్స్ ఫాలో అయితే మీకు అన్నెసరీ షాపింగ్ తగ్గుతుంది, రెడీ అవ్వడం ఈజీ అవుతుంది, అలాగే మనీ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫై నౌ. నేను మీ శ్రీలక్ష్మి. మన ఇంటిని, మన అలవాట్లని, మన జీవితాలని కలిసి సింప్లిఫై చేసుకుందాము. సింప్లిఫై నౌకి సబ్స్క్రైబ్ అయిపోండి. సో 10 మినిమలిస్ట్ క్లాసెట్ రూల్స్ అన్నాను కదా. ఫస్ట్ రూల్ వచ్చేసి లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా మన క్లాత్స్ని ఎంపిక చేసుకోవడము. మనకి వీకెండ్ పార్టీస్కి వెళ్ళే అలవాటు లేదు అని అనుకోండి, మనకి ఆ ఫ్యాన్సీ వేర్ ఆర్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అవసరం లేదు. మనం కొన్నా కూడా మనం వాటిని వేసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే మనకి ఎదురవ్వదు, బేర్లీ ఎదురవ్వదు అనమాట అలాంటి సిచ్యువేషన్. అండ్ మనం వర్క్ ఫ్రమ్ హోమా, ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తున్నామా, లేదా హోమ్ మేకర్సా, కాలేజ్ గోయింగా, ఇట్లాంటి డిఫరెంట్ సిచ్యువేషన్లో ఉంటాం కాబట్టి ఆ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా బట్టలను అయితే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది మనము. అంతేకాని ట్రెండ్కి తగ్గట్టుగా నచ్చింది అని చెప్పేసి, వేరే వాళ్ళు వేసుకుంటే బాగుంది అని చెప్పేసి, లేదా సోషల్ మీడియాలో చూస్తే అట్రాక్టివ్గా ఉంది అని చెప్పేసి తీసుకున్నామే అని అనుకోండి, అది మన లైఫ్ స్టైల్కి సూట్ అవ్వకపోతే మనం ఎప్పటికీ వేసుకోలేము. అది అలాగే మన కబోర్డ్లో కూర్చొని ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అనుకోండి, కుర్తీస్ వేసుకునే అలవాటు ఉంటే కుర్తీస్, లెగ్గిన్స్, దుపటాసు, లేదు కుర్తీస్ అండ్ జీన్స్ వేసుకునే అలవాటు ఉంటుంది. అండ్ కాలేజ్ గోయింగ్ అంటే యూనిఫామ్స్ ఉంటాయి, వాటితో పాటుగా జీన్ టీషర్ట్స్ వేసుకుంటారు, జీన్ కుర్తీస్ వేసుకుంటారు. ఆ లైఫ్ స్టైల్ తగ్గట్టుగా డ్రెస్సెస్ని అరేంజ్ చేసుకోవాలి. అండ్ హోమ్ మేకర్స్ అంటే కంఫర్టబుల్ క్లాత్స్ వేసుకుంటారు, బయటకు వెళ్ళాల్సి ఉంటుంది, షాపింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది, దానికి తగ్గట్టుగా అరేంజ్ చేసుకొని పెట్టుకుంటాము. సో మనం కొనేటప్పుడే ముందుగానే మనం ఆలోచించాలి, నిజంగా నేను ఈ డ్రెస్ని యూజ్ చేస్తానా, లాంగ్ రన్లో యూజ్ చేస్తానా, ఎప్పుడన్నా ఒకసారి వేసుకొని పక్కన పెట్టేస్తానా అనేది. సో ఆ క్లియర్ ఆన్సర్ మనం తెచ్చుకున్నాము అని అనుకోండి, మనకి లైఫ్ స్టైల్ తగ్గట్టుగా బట్టలు ఎంపిక చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. రూల్ నెంబర్ 2, డ్రెస్ అనేది, అవుట్ఫిట్ అనేది రిపీట్ చేయడం అనేది చాలా నార్మల్ రూల్గా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అవుట్ఫిట్ రిపీట్ చేయాలి అని అంటే మన సొసైటీ ప్రెషర్ వల్ల కొంతమంది రిపీట్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఫంక్షన్కి వేసుకున్నది ఇంకో ఫంక్షన్కి వేసుకోవాలి అని అనుకోండి, మొన్న వేసుకున్నావుగా అదే వేసుకున్నావు ఏంటి మళ్ళీ అని మన సొసైటీలో, మన వాళ్ళలో, మన సర్కిల్లో ఉన్న వాళ్ళే అడుగుతూ ఉంటారు కూడా. సో ఆ ప్రెషర్ వల్ల మళ్ళీ బట్టలు కొంటూనే ఉంటాం. మనకి ఇష్టమై కొనుక్కుంటే ఓకే, మనకి ఇష్టం లేకపోయినా కూడా కొంటూనే ఉంటాము. కానీ మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. కాన్ఫిడెంట్ ఉమెన్ అయితే ఏం చేస్తారు అని అంటే, అవుట్ఫిట్ డిఫరెంట్ స్టైల్స్లో కూడా రిపీట్ చేస్తూ ఉంటారు. ఇయర్ రింగ్స్ మార్చడమా, నెక్ సెట్స్ మార్చుకుని వేరే వేసుకోవడమా, వేరే వాటితో కాంబినేషన్ మార్చుకోవడమా, లేదా దుపట్టా డిఫరెంట్ది యూజ్ చేయడమా, లేదా శారీ అనుకోండి హెయిర్ స్టైల్ డిఫరెంట్గా మెయింటైన్ చేయడమా, వేసుకునే యాక్సెసరీస్, పట్టుకునే హ్యాండ్ బ్యాగ్, ఇట్లా కొంచెం డిఫరెంట్గా స్టైలింగ్ చేయడానికి చూసుకుంటూ ఉంటారు. లేదు నాకు అలాంటి అవకాశాలు లేవు, నేను ఒకటే స్టైల్ ఫాలో అవుతాను అని అంటే కూడా కాన్ఫిడెంట్గా ఆ స్టైల్ అనేది ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ మనము వేరే వాళ్ళ కోసము లేదా వేరే వాళ్ళలాగా ఉండడానికి మనం ఫాలో అవ్వక్కర్లేదు, మనమే ఒక ట్రెండ్ సెట్ చేసేలాగా ఉండాలన్నమాట. మనకున్న మినిమల్ లైఫ్ స్టైల్తోనే మనం ఒక ట్రెండ్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో అవుట్ఫిట్ రిపీట్ చేయడానికి అస్సలు మొహమాట పడకుండా ఉండేటే చాలా బెస్ట్. అండ్ థర్డ్ రూల్, 1 in 1 out. ఇది ఎవ్రీవేర్ అప్లై అవుతుంది. మన ఇంట్లో ఎవ్రీ పర్చేజ్లోనూ అప్లై అయిపోతుంది. మన కిచెన్లో కానివ్వండి, ఇక యూటిలిటీలో కానివ్వండి, అన్ని చోట్ల అనమాట ఈ 1 in 1 out అనేది చాలా ముఖ్యము. ఒక డ్రెస్ ఏదైనా వచ్చింది మన క్లాసెట్కి అని అంటే, మనం వేసుకునే డ్రెస్సెస్ కొన్ని ఉంటాయి కదా, వాటిల్లో వెరీ ఓల్డ్, మనం యూజ్ చేయండి, తక్కువ టైమ్స్ యూజ్ చేసేది, కొంచెం డ్యామేజ్ అయ్యే స్టేజ్లో ఉంది అని అనుకున్న దాన్ని ఒకదాన్ని అయితే బయటకు తీసేయాలి. అది గుడ్ కండిషన్లో ఉన్నా కూడా మన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వడమా, లేదా బయట డొనేట్ చేయడమా, ఇలాంటివి చేయడం అనేది చేస్తే మన క్లాసెట్ వచ్చేసి కంట్రోల్గా ఉంటుంది, మనం మెయింటైన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ 1 in 1 out రూల్ అనేది మనం పెట్టుకున్నామంటే మనకి అన్నెసరీ షాపింగ్ కూడా తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది అని అంటే, మనం ఇంట్లో ఉన్న ఒకదాన్ని తీసేయాలి. ఇప్పుడు కొన్ని తెస్తున్నాము అని అంటే ఒకదాన్ని తీసేయాలి, బట్ అన్నీ మంచిగా ఉన్నాయి, తీయడానికి ఏమీ లేవు, అంతా బాగున్నాయి కదా అన్నప్పుడు, తీసేయడానికి ఏమీ లేదు అన్నప్పుడు యాడ్ చేసే రైట్ అయితే మనకి లేదు. సో ఇట్లాంటి ఆలోచనలో మనం ఏంటంటే అక్కడతో ఆగుతాము. సో మనకి అన్నెసరీ షాపింగ్ తగ్గుతుంది, మనీ వేస్ట్ కూడా తగ్గిపోతుంది.
రూల్ నెంబర్ 4, సేల్ ఉంది అని మాత్రం కొనొద్దు. 70% ఆఫ్, 80% ఆఫ్, ఎండ్ ఆఫ్ సీజన్ సేల్, బై 1 get 2, బై 2 get 2, ఇట్లా 3499 కొంటే మళ్ళీ 3499కి ఫ్రీ, మళ్ళీ కూపన్స్ ఇస్తారు. అవి తీసుకొని వెళ్తే 1500తో పర్చేస్ చేస్తే 500 కూపన్ అప్లై. ఎంత డబ్బు పోతుందో మనకి తెలియకుండా పోతుందన్నమాట. బట్టలు వచ్చేసి ఇంట్లో అలా పడుంటాయి, మనకి అవసరమే లేదు. బట్ మనకి అవసరం ఉండి బట్టలు కొనుక్కోవాలి అన్న టైంలో ఆఫర్స్ ఉన్నాయనుకోండి, వాటిని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఆఫర్ పెట్టారు కాబట్టి మనకు అవసరం లేకపోయినా, మన క్లాసెట్ నిండిపోయి ఉన్నా కూడా వెళ్ళి కొనుక్కొచ్చుకోవడం అనేది అనవసరము, వేస్ట్ ఆఫ్ మనీ అనమాట. సో ఆ పర్చేస్ కూడా మనం నో అనే రూల్ పెట్టేసుకోవాలి. రూల్ నెంబర్ 5, న్యూట్రల్ కలర్స్ని బేస్గా బిల్డ్ చేయడం అయితే నేర్చుకోవాలి. న్యూట్రల్ కలర్స్ అని అంటే వైట్, బ్లాక్, రెడ్, మరూన్, నేవీ బ్లూ, గ్రే, ట్యాన్ కలర్, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి న్యూట్రల్ కలర్స్. వాటిని మాత్రం ఖచ్చితంగా మనం ఒక సెట్ ఉంచుకునేలాగా చూసుకోవాలి. లెగ్గిన్స్ కానీ, ప్యాంట్స్ కానీ, దుపటాస్ కానీ, ఎందుకంటే అవి ఆల్మోస్ట్ అన్ని కలర్స్తోనూ కూడా మ్యాచ్ చేయగలుగుతాయి అన్నమాట. సో అలాంటివి మనం ఎంపిక చేసుకొని పెట్టుకోవాలి. లెగ్గిన్స్ కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ఉన్న కలర్స్ అన్నీ కాకుండా ఇట్లాంటి న్యూట్రల్ కలర్స్ అనేది కొనుక్కొని పెట్టుకోవడం బెస్ట్. ప్రతి కుర్తీకి ఒక ఎక్స్క్లూజివ్గా ఒక లెగ్గిన్, ఒక దుపటా, ప్రతి కుర్తీకి లెగ్గిన్, దుపటా ఇట్లా కాకుండా మనము ఒక 3-4 కుర్తీస్కి సెట్ అయ్యేలాగా లెగ్గిన్ అనేది ఉండేలాగా మనము బిల్డప్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు చాలా ఈజీగా మనము సెలెక్ట్ చేసుకోగలుగుతాము, రెడీ అవ్వగలుగుతాము. రూల్ నెంబర్ 6, క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. అదే ఒక 2000 రూపీస్కి లేదా 4000 రూపీస్కి 4-5 అవుట్ఫిట్స్ కొనుక్కోవడం కన్నా, నార్మల్వి అన్నీ కొనుక్కోవడం కన్నా, ప్రీమియంవి, క్వాలిటీవి, బ్రాండెడ్వి, మంచివి, మనకి కరెక్ట్గా సూట్ అయ్యేవి ఒక 2 కొనుక్కున్నా చాలు. ఆ 4-5 లో కాస్ట్వి, బ్రాండెడ్ కానివి ఏంటి అని అంటే కొన్ని వాషెస్లో పాడైపోతాయి, కలర్ ఫేడ్ అయిపోతాయి, ఫ్యాబ్రిక్ కండిషన్ చేంజ్ అయిపోతుంది, దారాలు వచ్చేస్తూ ఉంటాయి, ఎక్కువ కాలం అయితే మనము యూజ్ చేయము. మనము కాస్ట్ ఫర్ బై అనేది కూడా ఉంటుంది కదా. మనం ఒక అవుట్ఫిట్ కొన్నాము అని అంటే అది ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వేసుకోవాలి అనేది ఉంటుంది అనమాట. అదే ప్రీమియంకి వెళ్ళామనుకోండి, మంచి వాటికి వెళ్ళామనుకోండి, ఎన్ని వాషెస్ చేసిన తర్వాత అయినా కూడా కలర్ చేంజ్ అవ్వదు, ఫ్యాబ్రిక్ క్వాలిటీ తగ్గిపోదు, అండ్ మన కుర్తీ షేప్ కూడా మారిపోదు అనమాట. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎన్నిసార్లు వేసుకోవాలన్నా కూడా మనకు ఆ ప్రీమియం ఫీల్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా నంబర్ ఆఫ్ క్లోత్స్ కన్నా కూడా ప్రీమియం వాటికి వెళ్ళడమే మంచిది. మనకి ఆ రూల్ అనేది మనం కంపల్సరీ మెయింటైన్ చేయాలి మన షాపింగ్లో. రూల్ నెంబర్ 7, స్పెషల్ అకేషన్స్ కోసము ఫేవరెట్ క్లాత్స్ని సేవ్ చేయొద్దండి. ఎందుకు అనంటే మన లైఫే ఒక అకేషన్. సో మన ఫేవరెట్ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ ఫంక్షన్కి వేసుకుందాము, ఆ తర్వాత ఎప్పుడైనా పెళ్ళిళ్ళు ఉంటే అప్పుడు వేసుకుందాము అని దాచిపెట్టుకోవడం కన్నా కూడా మనకి రీసెంట్ డేస్లో ఎదురయ్యే ఫంక్షన్స్ ఉంటాయి కదా, మనకి అకేషన్స్, మన బర్త్డే కావచ్చు, ఇంట్లో పూజలకి, పండుగలకి, ఇలాంటప్పుడు వాడుకుంటూ ఉండాలి. బయట షాపింగ్కి వెళ్ళినా, ఎవరైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి వెళ్ళినా కూడా మన ఫేవరెట్ క్లాత్స్ని మనం ఎంజాయ్ చేయాలి. ఎందుకు అని అంటే కొన్ని బట్టలు ఉంటాయి మనం ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి వేసుకుందాము ఇట్లా అనేసి లోపల పెట్టేసుకుంటాము. మన వెయిట్ మనం పుట్ ఆన్ అవ్వచ్చు, లేదా వెయిట్ తగ్గిపోవచ్చు, సైజు మారిపోవచ్చు. లేదు కొన్ని పట్టు చీరలు ఉంటాయి, వాటిని ఫోల్డ్ చేసి సంవత్సరాలు మనం లోపల పెట్టేస్తే తర్వాత ఎప్పుడైనా తీస్తే ఆ ఫోల్డింగ్, ఆ మడత దగ్గర చిరిగిపోయి కూడా ఉంటాయి అన్నమాట. వాటి క్వాలిటీ మనం కొన్ని ఇయర్స్ మనం ఆ క్లాత్ని యూజ్ చేయలేదు అని అంటే దానికి కెపాసిటీ అనేది తగ్గిపోతుంది, ఆ ఫ్యాబ్రిక్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. సో ఫేవరెట్ క్లాత్స్ని ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండండి, సేవ్ చేసి పెట్టుకోవడం అయితే అవసరం లేదు. రూల్ నెంబర్ 8, 1 ఇయర్గా యూజ్ చేయని క్లోత్స్ ఏమైనా ఉన్నాయి క్లాసెట్లో అని అంటే వాటి గురించి ఒకసారి రీథింక్ చేయండి. వాటిని దాచిపెట్టొద్దు, వాడేద్దామా అని అనుకుంటే వాడగలిగేవైతే వాడేసుకోండి. లేదు అని అంటే మన సిబ్లింగ్స్కి, కజిన్స్కి ఎవరికైనా షేర్ చేసేయండి, వాళ్ళు వాడుకునే పరిస్థితి ఉంటే కనుక. లేదు అంటే డొనేట్ చేసేయడము, ఇట్లా ఏదన్నా కానీ వాటి మీద ఒక డెసిషన్ తీసుకోవాలి. అవి ఐడల్గా అలాగే 1 ఇయర్గా ఎలా కూర్చున్నాయో అలా కొన్ని ఇయర్స్ కబోర్డ్లో మనం కూర్చొనివ్వకూడదు. వాటిని తీసి యూజ్ చేయాలన్నమాట ఏదో రకంగా. లేదు వేసుకోను అని అంటే డొనేట్ చేసేయడం అనేది బెస్ట్ ఆప్షన్. సో అలా మనకి ఎప్పటికప్పుడు క్లాసెట్ అనేది రీసెట్ అవుతూ ఉంది అని అనుకోండి, అన్నెసరీ షాపింగ్ అయితే మనం అసలు చెయ్యము. అండ్ ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు కబోర్డ్ తీసి చూస్తే చూడడానికి చాలా ఉన్నాయి, వేసుకోవడానికి అన్ని పనికొచ్చేవి లేవు. ఇట్లాంటి గిల్ట్ ఫీలింగ్ కూడా మనకి రాకుండా ఉంటుంది. సో లాంగ్ టర్మ్లో యూజ్ చేయలేదు అని అంటే ఫర్దర్గా యూజ్ చేస్తామా చేయమా అనే డెసిషన్ తీసేసుకొని దాన్ని బయటకు పంపించేయడమా లేదా యూజ్ చేయడమా, ఈ రెండిట్లో ఒకటైతే మనం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఎమోషనల్ క్లోత్స్ గిఫ్ట్గా వచ్చాయి అని చెప్పేసి వాటిని పెట్టుకోవడం కన్నా వాటిని ఫార్వర్డ్ చేసేయడమే మంచిది మనము. ఎందుకంటే ఎంతకాలం మనకి గిఫ్ట్గా వచ్చిన క్లాత్, ఆ శారీయో
ఏదైనా పర్టికులర్ వన్ అది కబోర్డ్లో పెట్టుకున్నా మనం వాడము అనేది మనకు తెలిసింది అని అనుకోండి, ఒక 1 year తర్వాత మన మైండ్ ఏం చేంజ్ అవ్వదు కదా, ఒక 2-3 years తర్వాత మన మైండ్ ఏం చేంజ్ అయ్యి మళ్ళీ తీసుకుని దాన్ని వాడడం కాబట్టి దానికంటూ ఒక పర్పస్ అనేది మనం క్రియేట్ చేసి పంపించేయడం అనేది బెస్ట్ ఆప్షన్. రూల్ నెంబర్ 9, షాపింగ్ లిస్ట్ లేకుండా షాపింగ్కి వెళ్ళొద్దు. షాపింగ్కి వెళ్ళడమే కాదు, ఆన్లైన్ యాప్స్లో కూడా పర్చేస్ చేసేటప్పుడు షాపింగ్ లిస్ట్ లేకుండా ఓపెన్ చేయొద్దు. ఎందుకంటే మనకు ఒక వైట్ టీషర్టో కావాలి, ఒక జీన్స్ ప్యాంటో కావాలి, ఒక దుపట్టా కావాలి, లేదంటే ఒక ట్యాన్ కలర్ ఆర్ బ్లాక్ కలర్ లెగ్గిన్ కావాలి. దానికోసం మనం షాప్కైనా వెళ్తాము, లేదంటే ఆన్లైన్ యాప్ అయినా ఓపెన్ చేస్తాం క్లోత్స్ పర్చేస్ చేయడానికి. అప్పుడు ఏం చేస్తామనంటే ఆ స్క్రాలింగ్ ప్రాసెస్లో మనకి నచ్చినవి ఎన్నో కార్ట్లో యాడ్ అయిపోతాయి. మనం ఇంత అమౌంట్ ఒక 2000 రూపీస్తో పర్చేస్ చేయాలి అని అనుకుంటే ఆటోమేటిక్గా అది 4-5,000 అయిపోతుంది. సో మనీ అనేది వేస్ట్ అయిపోతుంది, క్లాత్స్ ఎక్స్ట్రాగా వచ్చేసి మనకి కబోర్డ్లో కూర్చునేస్తాయి. అలాగే షాప్కి వెళ్ళినా కూడా అంతే, మనము ఆ షాపింగ్ లిస్ట్ అనేది ఫాలో అవ్వలేదు అని అంటే ఎక్స్ట్రా క్లాత్స్ అనేది పర్చేస్ చేస్తాము. అది రియల్లీ గుడ్ హ్యాబిట్ అయితే కాదనమాట. మన మినిమలిస్ట్ క్లాసెట్ అనేది మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్ళకి, మనలాంటి కమ్యూనిటీకి మాత్రమే అనమాట, మినిమలిస్ట్ కమ్యూనిటీకి. సో మనము ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడైనా కూడా మనం ఏం చేస్తాము, ఎక్స్క్లూజివ్లీ నేను ఓన్లీ మినిమలిజం ఫాలో అయ్యే మినిమలిస్ట్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. అందరూ ఫాలో అవ్వండి ఇది అని చెప్పట్లేదు, అండ్ అందరు చేసేవి తప్పులు అని అనట్లేదు. మనం ఒక సర్టెన్ జర్నీ చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి మనకి మ్యాచ్ అయ్యేవి, మనం ఫాలో అవ్వాల్సిన విధానాల గురించి కొన్ని అయితే మనం డిస్కస్ చేసుకుంటాం ఇక్కడ కదా. సో మనం సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాము, ఆ మంత్కి కావాల్సిన గ్రాసరీ లిస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసుకుని వెళ్తాము. లిస్ట్లో ఉన్నాయి మాత్రమే కొనుక్కుంటాము. ఎన్ని ఆఫర్స్ ఉన్నా, ఇంకా అడిషనల్గా మనకి ఏం కనిపించినా కూడా వాటన్నిటిని తీసుకోము, మనం అది కండిషన్గా పెట్టుకుంటాం. అలాగే క్లాత్స్ పర్చేస్లో కూడా అంతే, మనకు కావాల్సినవి మాత్రమే మనము మన కార్ట్లో యాడ్ చేసుకొని పర్చేస్ చేస్తాం. ఎక్స్ట్రా అయితే మనము కొనమన్నమాట. అది కూడా కండిషన్ లాగా పెట్టుకోవాలి మన షాపింగ్ రూల్. రూల్ నెంబర్ 10, స్మాల్ క్యాప్సూల్ వార్డ్రోబ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఎలా అనంటే, మనకి ఒక కుర్తీస్ వేసుకునే అలవాటే ఉంది అని అనుకోండి, ఒక 10 to 15 కుర్తీస్, వాటి మీదకి మ్యాచ్ అయ్యేవి ఒక 3 to 5 బాటమ్స్, లెగ్గిన్స్ కావచ్చు, ప్యాంట్స్ కావచ్చు, ఎవరు ఎట్లా వేసుకుంటారో అట్లా. అండ్ దుపటాస్ ఉన్నాయనుకోండి, సేమ్ ఒక 3 to 5 దుపటాస్. అండ్ జీన్స్ ఉంటే 2 జీన్స్, ఒక 5 టీ-షర్ట్స్, ఒకేషనల్గా వేర్ చేయడానికి పార్టీ వేర్ డ్రెస్సెస్ ఒక 2, అలాగే శారీస్ అంటే శారీస్ ఒక 4, ఇట్లా పెట్టేసుకొని ఇవే నా దగ్గర ఉండాలి అనే కండిషన్ లాగా పెట్టుకొని వాటినే మెయింటైన్ చేయడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. మనకి క్యాప్సూల్ వార్డ్రోబ్ అయితే క్రియేట్ అవుతుంది. చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, అన్నెసరీ షాపింగ్ ఉండదు, ఇంటెన్షనల్ పర్చేజెస్ మాత్రమే చేస్తూ ఉంటాము, మనీ సేవ్ అవుతుంది మనకి. సో మనకు ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది, మనం ఇట్లాంటి లైఫ్ అయితే క్రియేట్ చేసుకొని ఇట్లా లీడ్ చేస్తున్నాము అన్న సాటిస్ఫాక్షన్ కూడా మనకి ఉంటుంది. సో క్యాప్సూల్ వార్డ్రోబ్ అనేది సెట్ చేసుకున్నాము అని అనుకోండి, ఏం వేసుకోవాలి అని మనము స్ట్రెస్ ఫీల్ అవ్వడానికి బదులుగా మనము ఒక మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోగలిగే వార్డ్రోబ్ అయితే క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాము. సో మనకి రెడీ అవ్వడం అనేది చాలా ఈజీ అయిపోతుంది, స్ట్రెస్ అనేది అసలే ఉండదు మనకి రెడీ అవ్వడంలో. మినిమలిజం అని అంటే ఫ్యాషన్ని వదిలేసేయడం కాదు, మీ వార్డ్రోబ్ని సింపుల్గా, యూస్ఫుల్గా, స్ట్రెస్ ఫ్రీగా క్రియేట్ చేసుకోవడం అవుతుంది. లెస్ షాపింగ్, లెస్ క్లటర్, లెస్ మనీ వేస్ట్, బట్ మోర్ కాన్ఫిడెన్స్, మోర్ క్లారిటీ, మోర్ పీస్ ఆఫ్ మైండ్, మోర్ సేవింగ్స్. మీ వార్డ్రోబ్లో ఫస్ట్ చేంజ్ అయితే ఈరోజే స్టార్ట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది, ఈ మినిమలిజం జర్నీ అయితే మీకు నచ్చింది అని అంటే లైక్ చేసి షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయం కామెంట్లో తెలియచేయండి. ముందుగా మనం చెప్పుకున్నట్టుగా మన ఇంటిని, మన అలవాట్లని, మన జీవితాలని కలిసి సింప్లిఫై చేసుకున్నాము. సింప్లిఫై నౌ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఒక నోట్ చెప్పాలి అని అనుకుంటున్నాను, ముందుగా చెప్పడం, మిడ్ ఆఫ్ ద వీడియో చెప్పడం ఎందుకని చెప్పి లాస్ట్లో అడ్రస్ చేస్తున్నాను దీన్ని. ఈ వీడియోలో నేను చెప్పే ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో, క్యాప్సూల్ వార్డ్రోబ్ అని, క్యాప్సూల్ కిచెన్ అని చెప్పేసి, డీక్లటర్ చేయడం అనేసి, అండ్ ఆర్గనైజర్స్ అవాయిడ్ చేయడము, అప్లయన్సెస్ అవాయిడ్ చేయడము, వీటన్నిటి గురించి నా ఎక్స్పీరియన్సెస్ నేను షేర్ చేసుకుంటూ, అండ్ నేను చెప్పేది అందరికీ కాదండి, ఒక్కొక్కళ్ళ లైఫ్ స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది. నాలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళకి, లేదు అంటే నాలాంటి లైఫ్ స్టైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి హెల్ప్ అవ్వడం కోసం మాత్రమే చెప్తున్నాను. 4 లంచ్ బాక్సులు నేను ప్రిపేర్ చేయాలి, నాకు 4-5 గ్యాడ్జెట్స్ కిచెన్లో ఉండడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది, అవి వేస్ట్ అని ఎలా అంటారు, ఇలాంటివి ఆలోచించొద్దు. ఎందుకంటే మీకు కంఫర్టబుల్గా ఉంది అని అనుకుంటే మీరు హ్యాపీగా చేసుకొని వెళ్ళిపోండి.
బట్ నా లైఫ్ స్టైల్కి నాకు అవన్నీ కూడా సూట్ అవ్వలేదు అనేది మాత్రమే నేను ఈ ఛానల్లో అడ్రస్ చేసుకున్నాను. అండ్ క్లోత్స్ విషయంలో అయినా అంతే, పూజ విషయంలో అయినా అంతే, కుకింగ్ విషయంలో అయినా అంతే, మీల్ ప్రెప్స్ విషయంలో కూడా అంతే. నా లైఫ్ స్టైల్కి నాకు ఇది సూట్ అవుతుంది. సో నేను అన్నెసరీగా వేరేవేవి కూడా నేను అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనేది మాత్రం నేను చెప్పాలనుకోవడము. మన లైఫ్ స్టైల్కి ఈ పర్టికులర్ ఐటమ్ సూట్ అవుతుందా, జస్టిఫై చేస్తామా, అది మనకి వాల్యూ ఇస్తుందా అనేది చూసుకొనే పర్చేస్ చేయడమైనా, డీక్లటర్ చేయడమైనా, డొనేట్ చేయడమైనా ఏదైనా కూడా చేసుకోవాలి అనేది నేను చెప్తాను కదా. సో నా ఇంటెన్షన్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే కనుక మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో గ్యాడ్జెట్స్ అనేవి యూస్ఫుల్ కదా, యూస్లెస్ అని ఎలా చెప్తారు? నో, నేను అసలు గ్యాడ్జెట్స్ యూస్లెస్ అనేదే చెప్పనే లేదు. నేను ఎవ్రీ పాయింట్లో కూడా చెప్పాను. ఒక ఎయిర్ ఫ్రైయర్ గురించి కానీ, మైక్రోవేవ్ గురించి కానీ, బ్లెండర్స్ గురించి కానీ, దాని డ్యూటీ అది పర్ఫెక్ట్గా చేసింది, బట్ నాకు అవసరం లేదు అనేది మాత్రమే నేను చెప్పాను. అండ్ ఈ వీడియో చూస్తున్నందుకు మీకు అవసరమా లేదా అనేది నా ఎక్స్పీరియన్స్తో కంపేర్ చేసుకొని మీకు అవసరమా లేదా అనేది కూడా మీరు థింక్ చేసుకుని కావాలంటే కొనుక్కుంటారు, వద్దు అని అనుకుంటే మానేస్తారు. సో అది నేను చెప్పాలనుకున్నాను. సో ఈ నోట్ అందరి కోసం కాదండి, ఒక 2 కామెంట్స్ వచ్చాయి, వాళ్ళకి ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి విషయం మాట్లాడుకుందాం. బై బాయ్.